10,000 మంది అమ్మాయిలకు ఒకేసారి ట్రైనింగ్ ఇచ్చారు సెల్ఫ్ డిఫెన్స్ అని. అది స్టేట్ వైడ్గా కూడా చాలా పెద్ద సంచలనంగా మారింది అప్పుడు. ఇంకా సార్ మన ఇండియాలోనే కాదు, అమెరికాలోని డెల్హార్స్లో కూడా మీరు శిక్షణ ఇచ్చి మెప్పించారని విన్నాం. ప్రపంచంలో అగ్రగామి రాజ్యమైనటువంటి అమెరికాలో పట శిక్షణ ఇచ్చే అవకాశం కలగడము పోలీసుకు యుఎస్సి అనామ్ కంబాట్ అని ఒక సబ్జెక్ట్ ఉంటుంది. ఎదుటి వాళ్ళ దగ్గర ఆయుధం ఉన్నప్పుడు వాళ్ళు ఎలా ఇంత మెలకువగా ఉండాలి. సార్ ఓన్లీ పోలీస్ కరాటే ఇన్స్ట్రక్టర్ మాత్రమే కాదు, చాలా మూవీస్ లో నటించారు సార్. కనిపించడం లేదా, కనిపించకుండా చేశావా? వాట్ డు యు మీన్? ఈ మధ్య కాలంలో చూస్తున్నాం సార్, మనం మీరు కూడా చూస్తుండొచ్చు, అమ్మాయిల మీద కానివ్వండి మహిళల మీద చాలా ఆగత్యాలు జరుగుతూ ఉన్నాయి. అమ్మాయిలకు మోకాళ్ళు మోచేతులు ఆయుధాలు, వాటిని ఒక ఆయుధంగా మర్చుకొని వాళ్ళు దాడి చేస్తారు, దాడి చేయడం జరుగుతుంది. దేశాన్ని ప్రేమించారు, దేశం కోసం ప్రాణాలు అర్పించడానికి కూడా ముందుకెళ్ళాలంటే ఇలాంటి యోధులు, ఇలాంటి సైనికులు, ఇలాంటి బ్లాక్ బెల్ట్ వీళ్ళని ఎంతో మంది రెడీ ఉండాలి. నీ ఆత్మస్థైర్యమే నీకు ఆయుధం, తిరగబడే శక్తి నీలో పాటు ఉండాలి. ఎంతో మంది ప్రముఖులచే ప్రశంసలు. సో ఇండియాలోనే కాదు, అమెరికాలోని డెల్లావర్లో కూడా శిక్షణ ఇచ్చి మెప్పించి తనకంటూ ఒక ప్రత్యేక మార్క్ వేసుకున్న పోలీస్ కరాటే ఇన్స్ట్రక్టర్ వసంత్ కుమార్ గారు మనతో ఉన్నారు. సో కరీంనగర్ లో కరాటే వసంత్ గారు అంటే తెలియని వాళ్ళు ఉండరు. సో మరి వసంత్ కుమార్ గారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. సార్ నమస్తే. నమస్తే. ఎలా ఉన్నారు సార్? వసంత్ కుమార్ గారు ఎక్కడి నుంచి వచ్చేస్తారు? యాక్చువల్ మీరు కరీంనగర్ లో కరాటే వసంత్ గారు అంటే తెలియని వాళ్ళు ఉండరు. సో ప్రాపర్ ఇక్కడేనా సార్? మా కుటుంబ నేపథ్యం వచ్చి ఐ బోర్న్ ఇన్ గట్టెపల్లి విలేజ్, సుల్తానాబాద్ మండల్ గట్టెపల్లి విలేజ్ లేవు ఎక్కడం జరిగింది. మా నాన్నగారు పురుషోత్తమరావు గారు, మా అమ్మ రత్నమాల. ఒక బ్రాహ్మణ కుటుంబంలో జన్మించాను నేను. అంటే జనరల్గా ఈ యుద్ధ విద్యల పట్ల ఆసక్తి కలగడానికి గల కారణము ఫ్రీడమ్ ఫైటర్స్ ఫ్యామిలీ మాది. చిన్నప్పటి నుంచే ఆసనాలు వేయడం కానీ, ముగ్ధారు తిప్పడం కానీ, ఇవన్నీ మా కుటుంబంలో మేము చూస్తూ మేము పెరగడం జరిగింది. దానివలన నేను డెఫినెట్గా ఈ యుద్ధ విద్యల పట్ల ఆకర్షితునవడం జరిగింది. సో ఫస్ట్ టైం ఎప్పుడు అనిపించింది సార్ మీరు కూడా కరాటే నేర్చుకోవాలి, అసలు ఈ వృత్తిలోకి రావాలి అని ఎలా అనుకున్నారు? సో మీరు ఎక్కడ ట్రైనింగ్ తీసుకున్నారు? నేను మొదటగా చదువుకుంటున్న టైంలో పూట బాక్సింగ్ ప్రాక్టీస్ చేశాను, కర్రసాము నేర్చుకున్నాను. తర్వాత అప్పుడప్పుడే బ్రూస్లీ సినిమాలతోటి అప్పుడు కరాటే అనేది మార్కెట్లోకి రావడం జరిగింది. ఇది ఒక కొత్త యుద్ధ విద్య, ఇది నేర్చుకోవాలి అనే ఆసక్తి నాకు కలిగినప్పుడు మరి మన కరీంనగర్ ఈ ప్రాంతంలో అప్పుడు ఇన్స్ట్రక్టర్స్ ఎవరు లేకుండ్రి. ఇది 1976-77 అప్పుడు. ఆ టైంలో కూడా ఏదైతుందో నేను ఆల్ ద వే నేను వరంగల్కి వెళ్ళి ప్రతాప్ జాకబ్ గారి దగ్గర జాయిన్ అయ్యి అక్కడ నేను ఈ మార్షల్ ఆర్ట్స్ శిక్షణ ప్రారంభించడం జరిగింది. ఆ గురువు గారి దగ్గర దాదాపు ఒక 2 years 1.5 years ప్రాక్టీస్ చేసిన తర్వాత నా మ్యారేజ్ సెటిల్ అయింది. మ్యారేజ్ తర్వాత మళ్ళీ కంటిన్యూ అవ్వడానికి నేను మా మాస్టర్ గారు అప్పుడు చికాగో వెళ్ళిపోయారు, ప్రతాప్ జాకబ్ గారు. వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ ఏం చేద్దాం అనుకున్నప్పుడు ఇప్పుడు శ్రీనివాసన్ ఒకినావా మార్షల్ ఆర్ట్స్ అకాడమీ గ్రాండ్ మాస్టర్ గారు, నోన్ పర్సనాలిటీ, వారి దగ్గర జాయిన్ కావడం జరిగింది. 81-82 ప్రాంతం లోపల జాయిన్ అయ్యి మాస్టర్ గారి దగ్గర 83 లోపల బ్లాక్ బెల్ట్ తీసుకోవడం ఉంది. సుమారు ఒక 16 సంవత్సరాల శిక్షణ, అంటే జకబ్ సార్ దగ్గర కొంత, తర్వాత శ్రీనివాసన్ సార్ మాస్టర్ గారి దగ్గర శిక్షణ అనంతరము నేను 1983 డిసెంబర్ లోపల బ్లాక్ బెల్ట్ సాధించడం జరిగింది. యాక్చువల్ మీరు బ్రాహ్మణ కుటుంబం నుంచి వచ్చారని చెప్పారు.
చాలా సాఫ్ట్ గా ఉంటారు బ్రాహ్మణ్స్ అంటే, ఇలాంటి నేచర్ ఉంటుంది వాళ్ళకి ఎక్కువగా తీసుకుంటే. మరి ఈ వృత్తిలోకి ఎందుకు రావాలనుకున్నారు సార్ యాక్చువల్గా? ఇది ఒక విభిన్నమైనటువంటి వృత్తి. నేను కామర్స్ గ్రాడ్యుయేట్ను. బీకామ్ తర్వాత నేను రంగాచారి గారి దగ్గర నేను ఇన్కమ్ ట్యాక్స్ ప్రాక్టీషనర్ అవుదామని ఒక 4 years ప్రాక్టీస్ చేశాను మ్యారేజ్ తర్వాత. ఎట్ ద సేమ్ టైం కరాటేలో బ్లాక్ బెల్ట్ సాధించి ఉండడం వల్ల కరాటే క్లాసెస్ రన్ చేయడం స్టార్ట్ చేయడం జరిగింది. నాకు ఆ టైంలో పూట ఒక క్రేజీ ఉన్న గేమ్గా ఇది నాకు అనిపించి, ఎందుకు వై డోంట్ యూ ఇది ఎందుకు సెలెక్ట్ చేసుకోవద్దు నా వృత్తిగా అని అనుకోవడం జరిగింది. మ్యారేజ్ అయిన తర్వాత మా మిసెస్ వాళ్ళ సహకారంతో తను కూడా మీరు డిఫరెంట్గా ఈ వృత్తిలోకి వెళ్ళండి అంటే, యాక్చువల్గా మా మామయ్య ఏం చేసిందంటే మ్యారేజ్ అయిన తర్వాత ఒక మెడికల్ షాప్ తీసుకొని నువ్వు బిజినెస్ చేయి బాబు అని నేను చెప్పడం జరిగింది. చెప్తే మా మిస్సెస్ అన్నారు, లేదండి తను బిజినెస్ చేయడు, తను మార్షల్ ఆర్ట్ ఫీల్డ్నే కంటిన్యూ అవుతాడు అని చెప్పడం జరిగింది. మేడం కూడా ఫుల్ సపోర్ట్ తోటి అప్పటి నుంచి ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా నేను వెనుదిరగకుండా మార్షల్ ఆర్ట్స్ ఏ రోజు నేను ఈ ఫీల్డ్కి నేను ఎందుకు వచ్చాను అని నేను బాధపడ్డాను. ఒక మంచి వృత్తిని ఎన్నుకోవడము, ఎంతో మందికి ఆరోగ్యాన్ని ప్రసాదించేటటువంటి ఒక ఈ కళను ఎన్నుకోవడం వల్ల నాకు నేను ఏ రోజు కూడా నేను ఎందుకు ఈ ఫీల్డ్కి వచ్చాను అని నేను వెనక్కి తిరిగి చూడలే. Day 1 నుంచి ఈ రోజు వరకు కూడా స్టిల్ నౌ ఐఎమ్ వెరీ హ్యాపీ విత్ ద ప్రొఫెషన్. ఇందులో ఏదో చెప్పి ఏదో చేయడం కాదు, ప్రాక్టికల్గా మనం ఏం చెప్తామో పిల్లలకు నేర్పుతాము, పిల్లలు మన ముందే చేస్తారు, వాళ్ళు ఆరోగ్యంగా ఉంటారు. తర్వాత వాళ్ళు కూడా సెల్ఫ్ కాన్ఫిడెన్స్ లెవెల్స్ పెరుగుతాయి. ఎంతోమంది మన కళ్ళ ముందు మనం నేర్చుకొని డెవలప్ అయ్యి ఇప్పటికి కూడా కలిసి, సార్ మేము మీ దగ్గర నేర్చుకున్నాం సార్, మీరు చెప్పిన ఇప్పుడు ఆ టెక్నిక్స్ తోటి మాకు బాగా కాన్ఫిడెన్స్ వచ్చింది, మేము జీవితంలో ప్రతి ఒక్కటి ఎదుర్కోగలుగుతున్నాం అని చెప్పిన సందర్భాల్లో కూడా చాలా సంతోషం అనిపిస్తుంది. నార్మల్గా సార్ ఇప్పుడు కరాటే సెల్ఫ్ డిఫెన్స్ నేర్పిస్తూ ఉంటారు, ఓకే, మరి పోలీస్ కరాటే ఇన్స్ట్రక్టర్ అంటే ఏంటి సార్? సో డిఫరెంట్ ఏంటి దానికి దీనికి? నార్మల్ పీపుల్కి ఒకలా ఉంటుంది, వీళ్ళకి సేమ్ ఉంటుందా, డిఫరెంట్గా ఉంటుందా? పోలీస్కు యుఎస్సి అనామ్ కంబాట్ అని ఒక సబ్జెక్ట్ ఉంటుంది, అది నేను చెప్తాను. అంటే వాళ్ళు ఆయుధాలు ధరించి ఉన్నప్పుడు ఎలా ఉండాలి, ఎదుటి వాళ్ళ దగ్గర ఆయుధం ఉన్నప్పుడు వాళ్ళు ఎంత మెలకువగా ఉండాలి, తర్వాత ఎలాంటి ఆయుధం లేకుండా ఉన్నప్పుడు ప్రత్యర్థులను ఎట్లా మనం ఎదుర్కోవాలి అన్న టెక్నిక్స్ వాళ్ళకి నేర్పడం జరుగుతుంది. నేను అరౌండ్ 2000 ఆన్వర్డ్స్ నేను రెగ్యులర్గా వాళ్ళకు శిక్షణ ఇవ్వడం జరిగింది. డాక్టర్ సౌమ్య మిశ్రా ఐపీఎస్ గారు నన్ను అప్పుడు ఆమె కరీంనగర్లో ఏసీపీగా ఉన్నారు. ఆ టైంలో పూట నన్ను ఒక ప్రోగ్రాం చూసి మిస్టర్ వసంత్ కుమార్ వై డోంట్ యూ ట్రైన్ అవర్ పోలీస్ పీపుల్ అని అనడం జరిగింది. అప్పుడు నేను ట్రైనింగ్ స్టార్ట్ చేసి నల్లి ప్రభాత్ గారు ఎస్పీ గారు ఉండరు, మేడం ఏఎస్పీ గారు ఉండరు. ఆ టైంలో పూట నేను 2000 ఆన్వర్డ్స్ రెగ్యులర్గా నేను వాళ్ళకు ట్రైనింగ్ ఇస్తూ, దానికి కానీ పోలీసు సన్నద్ధంగా ఉండాలి, పోలీసు యాక్టివ్గా ఉండాలి అన్నటువంటి ఆలోచనలతోటి వారిని ప్రతిరోజు డిస్ట్రిక్ట్ గార్డ్స్ నన్ను ట్రైనింగ్ ఇవ్వడం కోసం నన్ను నియమించడం జరిగింది. నేను ఐ యూస్ టు ట్రైన్ దెమ్ రెగ్యులర్లీ. అట్లా డిపార్ట్మెంట్ తోటి నా అటాచ్మెంట్ డెవలప్ అయింది. అంచెలంచెలుగా నేను ఆంధ్రప్రదేశ్లోని విజయనగరం, వారంగల్, సంగారెడ్డి వివిధ ప్రాంతాల్లో పోలీస్ ట్రైనింగ్ క్యాంపులకు వెళ్ళి ట్రైనింగ్ ఇవ్వడము, తర్వాత ఆంధ్రప్రదేశ్లో ఉన్న పోలీస్ ట్రైనింగ్ క్యాంపుల అన్నిటి నుంచి కూడా ఒక్కొక్క ట్రైనింగ్ క్యాంప్ నుంచి 6 సెలెక్ట్ చేసి వాళ్ళందరినీ కూడా నా అండర్లో యుఎస్సి ట్రైనింగ్ కావాలని అప్పటి అడిషనల్ డీజీ తేజ్దీప్ కౌర్ మేడం ఆదేశాల మేరకు వాళ్ళందరికీ కూడా కరీంనగర్లో నేను శిక్షణ ఇవ్వడం జరిగింది. ఓన్లీ ప్రతి పోలీస్ ట్రైనింగ్ క్యాంప్ నుంచి ఒక 6 ఇన్స్ట్రక్టర్లు, అక్కడ ఇన్స్ట్రక్టర్లు వాళ్ళు ఆల్రెడీ వాళ్ళు ఇక్కడి కరీంనగర్కు నేను ఇక్కడికి వచ్చి ఇక్కడ బీటీసీ లోపల ఒక 10 days ట్రైనింగ్ అయి వెళ్ళారు. ఇన్స్ట్రక్టర్లే మీ దగ్గర ట్రైనింగ్ అయ్యి అక్కడ అన్న వాళ్ళకి పరేడ్ కానీ ఆయుధాలు ఎట్లా రన్ చేయాలి నేర్పడి ఇన్స్ట్రక్టర్స్ ఉంటారు. టీం అందరు కూడా యుఎస్ అనామ్డ్ కంబాట్ ఇక్కడ నా కరీంనగర్లో శిక్షణ పొంది వెళ్ళడం జరిగింది. ఇది నేను చెప్పే 2012. ఇప్పటి వరకు మీ దగ్గర ట్రైనింగ్ తీసుకున్న వాళ్ళు ఎంతమంది ఉంటారు సార్? లక్షల్లో ఉంటారేమో కదా మేబీ. డెఫినెట్ 1,00,000 పైచలకు విద్యార్థులు ట్రైనింగ్ ఇవ్వడం జరిగింది. 43 అంటే ఆల్మోస్ట్ 1983 బ్లాక్ బెల్ట్ తీసుకున్నాను. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా ఎప్పటికీ
నిరాటంగా కరాటే క్లాసులు రన్ చేయడం కానీ, ఎంతో మందిని శిష్యులను తయారు చేయడం కానీ, వాళ్ళు మళ్ళీ తిరిగి కరాటే క్లాసెస్ రన్ చేయడం కానీ, దాని వలన ఈ సంఖ్య ఈ స్థాయికి వచ్చిందని డెఫినెట్ గా చెప్పొచ్చు. ఇంకొకటి విన్నాం సార్ మేము, 10,000 మంది అమ్మాయిలకు ఒకేసారి ట్రైనింగ్ ఇచ్చారు సెల్ఫ్ డిఫెన్స్ అని. అది స్టేట్ వైడ్ గా కూడా చాలా పెద్ద సంచలనంగా మారింది. అప్పుడు ఇంతమందికి ఒకేసారి ఎక్కడ సార్ అది, అసలు ఎప్పుడు చేశారు? 2019 లోపట కమల్ హాసన్ రెడ్డి గారు ఎస్పీ ఆ టైం లోపట సార్ ఏదైతుందో ఒక మంచి సెల్ఫ్ డిఫెన్స్ అవేర్నెస్ ప్రోగ్రామ్ చేద్దాము వసంత్, డెఫినెట్గా నండి సార్ అని ఆ రోజు విత్ ద హెల్ప్ ఆఫ్ కోఆపరేషన్ ఆఫ్ కమిషనరేట్ ఆఫ్ కరీంనగర్, దే ఆర్గనైజ్డ్ దిస్ ప్రోగ్రామ్. దే పుల్డ్ around 10,000 girls to the Ambedkar Stadium. అంబేద్కర్ స్టేడియంలో కూడా దాదాపు ఒక 2 hours ట్రైనింగ్, 2.5 hours ట్రైనింగ్. వాళ్ళకి బేసిక్గా ఇమ్మీడియట్లీ ఉన్న పరంగా ఏం చేయగలుగుతారు అన్న వాటి విధానాలు అవేర్నెస్ ప్రోగ్రామ్ ఆర్గనైజ్ చేయడం జరిగింది. నా జీవితం అదొక మంచి సక్సెస్ఫుల్ ప్రోగ్రామ్గా ఐ ఫీల్ బెటర్. డెఫినెట్ ఒక మంచి ప్రోగ్రామ్ అనిపిస్తుంది. Get back! One! Get back! కరీంనగర్లో గత 30 సంవత్సరాలుగా మార్షల్ ఆర్ట్స్ ఎక్స్పర్ట్ ఉన్నాడు వసంత్ కుమార్ గారని ఒక అకాడమీ నడుపుతూ వారు గతంలో పోలీసు శాఖకు విశేషమైనటువంటి సేవలు అందించినారు. చాలామంది పోలీసులను అనామ్డ్ కాంబాట్లో వారు శిక్షణ ఇవ్వడం జరిగింది. మరి వారిని సంప్రదించిన తర్వాత వారు మా సిటీ మెంబర్స్కు, క్విక్ రియాక్షన్ టీమ్స్కు వారు ట్రైనింగ్ ఇవ్వడానికి ఒప్పుకున్నారు. బేసిక్ డిఫెండింగ్ టెక్నిక్స్, అటాకింగ్ టెక్నిక్స్ ఇవన్నీ కూడా వారు నేర్పించడం జరిగింది. వెపన్తో పోతున్నప్పుడు అటాక్ చేస్తే ఏ రకంగా రియాక్ట్ కావాలి, వెపన్ లేకుండా పోతున్నప్పుడు అటాక్ చేస్తే, శత్రువు అటాక్ చేస్తే ఏ రకంగా రియాక్ట్ కావాలి, ఎట్లా శత్రువును ఎట్లా మట్టి కనిపించవచ్చు అనేది వారు ట్రైనింగ్ ఇవ్వడం జరిగింది. సడన్ గా ఇప్పుడు అమ్మాయిలు ఉంటారు సార్, సడన్ గా దాడి చేస్తే ఏం చేయాలనేది ఇప్పుడు మీరు సెల్ఫ్ డిఫెన్స్ ఇస్తారు వాళ్ళకి. ఏం మన దగ్గర ఎలాంటి ఆయుధాలు ఉండవు ఓన్లీ. ఇంకోటి చాలా మంది కరాటే ప్రోగ్రామ్స్ చూస్తుంటారు, కరాటే ఇన్స్ట్రక్టర్, మార్షల్ ఆర్ట్స్ అని రకరకాలు వస్తున్నాయి. అసలు కరాటే అంటే ఏంటి సార్? అసలు ఎలాంటి ఆయుధం లేకుండా ఎంటీ హ్యాండ్స్ తోటి చేసే పోరాటమే కరాటే. చెప్పాలంటే మీరు అడిగినట్టు అమ్మాయిలకు మోకాళ్ళు, మోచేతులు ఆయుధాలు, వాటిని ఒక ఆయుధంగా మలుచుకొని వాళ్ళు దాడి చేస్తారు, దాడి చేయడం జరుగుతుంది. ఫస్ట్ డెఫినెట్గా వాళ్ళు టెక్నిక్ నేర్పడం జరుగుతుంది. దానివల్ల ఆ నేర్చుకున్న టెక్నిక్ వాళ్ళలో కూడా ఆత్మస్థైర్యం నింపుతుందని మేము అనుకుంటాము. కొన్ని సందర్భాల ఒక 100 మందికి మనం ట్రైనింగ్ ఇచ్చినాం, అందులో ఒక 20 మంది అన్నా మనకు గుడ్ రిజల్ట్ తోటి బయటకు వస్తారని, వాళ్ళకి ఆపత్కర సమయంలో కూడా వాళ్ళు ఎదురుదాడి చేస్తారని, కొంతమంది కూడా సెల్ఫ్ కాన్ఫిడెన్స్ లెవెల్స్ పెరుగుతాయి, వాళ్ళు చేయగలుగుతారు, వాళ్ళు నేర్చుకున్నది ప్రదర్శించగలుగుతారు, ప్రతిదాడి చేస్తారు. అది వాళ్ళకు చెప్పడం జరుగుతుంది. వాళ్ళు ఊరగా చెప్తాం, మీరు భయపడద్దు, భయపడితే వెనక్కి తగ్గదు, వెనక తగ్గకుండా ప్రతిదాడి చేయండి, చేసినప్పుడే వాడు వెనక్కి తగ్గుతాడు అనే విషయం వాళ్ళకి బోధిపుతాం. స్ట్రాంగ్నెస్ కూడా వస్తుంది వాళ్ళకి. ఇంకా నెక్స్ట్ టైం దానికి సంబంధించిన బేసిక్ ట్రైనింగ్ ఉంటుంది, వార్మింగ్ అప్ కానీ అవన్నీ కూడా చెప్పడం జరుగుతుంది. దాని వలన స్ట్రెంగ్త్గా తయారవుతారు, మానసికంగా కూడా కొంచెం వాళ్ళ లోపల ధైర్యం రావడం జరుగుతుంది. ఆత్మస్థైర్యంతో వాళ్ళు ముందుకెళ్తారు డెఫినెట్గా. ఈ మధ్య కాలంలో చూస్తున్నాం సార్ మనం, మీరు కూడా చూస్తుండొచ్చు, అమ్మాయిల మీద కానివ్వండి, మహిళల మీద చాలా ఆగత్యాలు జరుగుతూ ఉన్నాయి. సో ఇలాంటి తరుణంలో వాళ్ళకి ఈ సెల్ఫ్ డిఫెన్స్ ఎంతవరకు అవసరం అంటారు సార్? మీరు ఇచ్చే సజెషన్ ఏంటి సార్? అసలు అమ్మాయిలకు మనకు చదువు ఎంతవరకు ముఖ్యమో, చదువుతో పాటు తమకు తాము రక్షించుకునే ఈ ఆత్మరక్షణ విద్య అవసరము. వాళ్ళకు ఒక సిలబస్ ఒకటి, ఒక పాఠ్యాంశంగా నేర్పాలి అని నేను అనుకుంటాను. అని ఎన్నో గవర్నమెంట్స్ కూడా, టీఆర్ఎస్ గవర్నమెంట్ కానీ, కాంగ్రెస్ గవర్నమెంట్ కానీ, ఆడపిల్లల గవర్నమెంట్ స్కూళ్ళలో ఒక 3 months ట్రైనింగ్ చెప్పాలని వాళ్ళు తీసుకొచ్చినారు. కానీ నేనేమంటానంటే 3 months ట్రైనింగ్ సరిపోదు. వాళ్ళకి త్రూఅవుట్ ద జూన్, జూలై నుంచి ఫిబ్రవరి, మార్చి వరకు కూడా రెగ్యులర్గా ట్రైనింగ్ ఉండాలి. ఇయర్ మొత్తం ట్రైనింగ్ వాళ్ళకి, అప్పుడు వాళ్ళు బాగా నేర్చుకోగలుగుతారు, బాగా పర్ఫెక్ట్గా తయారవుతారు అని నా ఉద్దేశం. దట్ ఈస్ మై ఫీలింగ్. చదువు ఎంత ముఖ్యమో, చదువుతో పాటు అమ్మాయిలకి అవసరం. అమ్మాయిలను ప్రతి అమ్మాయి కూడా నేర్పించడానికి వాళ్ళ తల్లిదండ్రులు ముందుకు రావాలి. వాళ్ళను శారీరకంగా దృఢంగా,
మానసికంగా దృఢంగా ఉండడానికి ఇది ఉపయోగపడుతుంది. కాబట్టి వాళ్ళు ఉంటారు, జాబ్కి వెళ్తారు, తర్వాత షాపింగ్కి వెళ్తారు, ఎక్కడికెక్కడికి పోతారు, వస్తారు. 24 hours బ్రదర్స్ కానీ పేరెంట్స్ కానీ పోలీస్ కానీ వెంబడి ఉండరు కదా. అవును. నీ ఆత్మస్థైర్యమే నీకు ఆయుధం. తిరగబడే శక్తి నీ లోపల ఉండాలి. అంటే మహిళ నేర్చుకున్న తర్వాత ఒక శక్తి, స్త్రీ ఒక శక్తిగా తయారవడానికి ఇది ఒక మంచి చాలా ఉపయోగపడుతుందని మై ఫీలింగ్ డెఫినెట్. ఇంకోటి సార్ చూస్తున్నారు కదా, సార్ ఓన్లీ పోలీస్ కరాటే ఇన్స్ట్రక్టర్ మాత్రమే కాదు, చాలా మూవీస్ లో నటించారు సార్. ఒక మూవీలో హీరో లాగా కూడా చేయడం జరిగింది. సో మరి మన హ్యాండ్సమ్ సార్ ఏ మూవీస్ లో నటించారు ఏంటి సార్ అడిగి కూడా తెలుసుకుందాం. సార్ చెప్పండి, అసలు మూవీస్ లోకి ఎలా వెళ్ళారు సార్? ఫస్ట్ ఎలా వచ్చింది అసలు మూవీస్ లో మీకు? మొదటగా నేను 1977 ఆ ప్రాంతంలో పెద్దపల్లి వాళ్ళు, పెద్దపల్లి మన సుల్తాన్ మా దగ్గర కట్టపల్లి పెద్దపల్లి వాళ్ళు, అంతకుముందు వాళ్ళకు శ్రీదేవి అని ఒక మూవీ తీశారు శ్రీదేవి తోటి. దాని తర్వాత ఒకటి ఒక 1 hour డాక్యుమెంటరీ మూవీ అని అనుకున్నారు, నన్ను హీరోగా పెట్టారు. నవోదయం అని ఒక మూవీ. ఓకే. వాళ్ళకు దాన్ని ప్రమోట్ చేయలేకపోయింది వీళ్ళు. యాక్చువల్ దాన్ని 35 mm బ్లో చేద్దాం అనుకుంటే కుదరలేదు. అదొక 1 hour డాక్యుమెంటరీ మూవీ తీయడం జరిగింది. అందులో నేను హీరోగా చేశాను. తర్వాత నా లోపల ఒక కాలక్రమేణా నడుచున్న కొద్ది 1990 లోపల మళ్ళీ నాకు రెండోసారి నాకు సంగం వెంకటేశ్వరరావు గారు సినీ నిర్మాత, దగ్గర మిత్రుడు, తను మూవీ చేస్తూ వసంతను క్యారెక్టర్ చేయాలి ఇందులో అనుకున్నప్పుడు, ఇద్దరు పిల్లల ముద్దుల పోలీసు, దాంట్లో సర్కిల్ ఇన్స్పెక్టర్గా, ఏంటి బావ మరీను అనే మూవీలో సబ్ ఇన్స్పెక్టర్గా, శ్రీవారు అంటే మా వారిలో యూనియన్ లీడర్గా, తర్వాత చిరునవ్వుల వరం స్థావా అనే మూవీలో విక్రమ్, అపరిచితుడు విక్రమ్ గారు ఉన్నారు కదా, ఆ మూవీ, ఆ ఫస్ట్ మూవీ, ఆ మూవీలో ఒక ఫైట్ సీన్ కంపోజ్ చేసినాను నేను. హైదరాబాద్ ఆకాశబారన్ రెస్టారెంట్లో షూటింగ్ అయింది, చేయడం జరిగింది. ఇంకొకటి మంగుని అని ఒక హిందీ మూవీ కూడా చేయడం జరిగింది సార్. ఇంకా మీరు అందరు చూసింటారు సిఐడి ప్రోగ్రామే కదా సార్? యా, సిఐడిలో సార్ కూడా చాలా ఎపిసోడ్స్ చేయడం జరిగింది. సో చూసుంటారు సార్ని, ఆ పిక్స్ కూడా మీకు విజువల్స్ లో చూపిస్తాము, చూడండి. ఫోన్ చేసిన వ్యక్తి నువ్వేనా? నేనేనయ్యా. డెడ్ బాడీ ఎప్పుడు చూసావు? నేను ఈ సార్ ఇంట్లో చాలా రోజులు సార్ పనిచేస్తున్నా సార్. నిన్న సాయంత్రం ఏదో పనుందని నన్ను తొందరగా పొమ్మన్నాడు సార్. నేను వెళ్ళిపోయినా. పొద్దున వచ్చేసరికి ఇంటి తలుపులు, అల్మార్ తలుపులు తెరిచినాయి సార్. సారు చూస్తే కింద పడున్నాడు. చూసేసరికి చచ్చిపడున్నాడు సార్. అయ్యో సార్ మంచోడు ఉండే సార్. అయ్యో సార్, అయ్యో సార్. శివరామ్, బాడీని ల్యాబ్ పంపండి. ఆల్ ద ఎవిడెన్స్లు అన్నీ ల్యాబ్ పంపండి. శివరామ్, ఏమైనా రిపోర్ట్ వచ్చిందా? డాక్టర్ అరవింద్ గారి నుండి రిపోర్ట్స్ రావాలి సార్. ఎందుకింత లేటు? ఎప్పుడో రావాలి కదా. డాక్టర్ అరవింద్ గారు ఏం చేస్తున్నారు? గుడ్ మార్నింగ్ సార్. డెడ్ బాడీని చూపిస్తాను రండి. పదండి. చూడండి సార్, తలపై గాయం ఉంది. కింద పడ్డ తర్వాత శ్వాస ఆడకుండా చేసి చంపేశారు. సార్, డాక్టర్ అరవింద్ గారు చెప్పినట్టు ఎవరో దొంగతనానికి వచ్చి అడ్డుకున్న యజమానిని చంపినట్టు తెలుస్తుంది. ఇంకా సార్ షీ టీమ్స్ కి కూడా చాలా శిక్షణ ఇచ్చారని విన్నాము. ఇప్పుడు ఎంతమందికి ఇచ్చింటారు సార్? మేబీ ఎక్కడ అది? ఇక్కడైనా మన దగ్గరేనా? మన దగ్గర కరీంనగర్, తర్వాత సంగారెడ్డి లోపల 2014 లోపల షీ టీమ్స్కి ట్రైనింగ్ ఇచ్చి వాళ్ళ ద్వారా ఒక మంచి ప్రోగ్రాం వంటి మామిడి లోపల, అంటే ఒక ప్రోగ్రామ్ లోపల ఏం జరిగిందంటే క్లోజింగ్ డే రోజు హౌ టు యూజ్ మొబైల్ లైక్ ఏ వెపన్, మొబైల్ని ఎట్లా ఆయుధంగా వాడాలి అని నేర్పడం జరిగింది అక్కడ. అప్పుడు ఆ టైం లోపల మేడం ఉండ్రి, తను చూసి చెప్పారు, సుమతి మేడం ఎస్పీగా ఉండ్రి, దిస్ ఇస్ సచ్ ఎ నైస్ ప్రోగ్రామ్, వై డోంట్ యూ హ్యావ్ దిస్ ప్రోగ్రామ్ బిఫోర్ సీఎం గారు అని చెప్తే షూర్ మ్యామ్ అని చెప్పడం జరిగింది. అది 31st మే రోజు వంటి మామిడి మన సీఎం కేసీఆర్ గారు ముందు ప్రదర్శించడం జరిగింది. దట్స్ అ గుడ్ షో. అదొక నాకు సాటిస్ఫాక్షన్ ఇచ్చిన. మొబైల్ ని ఎలా వెపన్ లాగా యూజ్ చేయడం గ్రేట్ సార్. రీసెంట్లీ మన కరీంనగర్ పోలీస్ మొన్న నవంబర్లో ట్రైనింగ్ ఇచ్చాను. జస్ట్ రీసెంట్ 25 నవంబర్లో ఒక 10 days ట్రైనింగ్.
ఇంకా సార్ మన ఇండియాలోనే కాదు అమెరికాలోని డెల్హార్స్ లో కూడా మీరు శిక్షణ ఇచ్చి మెప్పించారని విన్నాం. అసలు ఏంటి సార్ అమెరికా ఎందుకు వెళ్ళడం జరిగింది, మీరు అక్కడ ఎలా శిక్షణ ఇవ్వడం జరిగింది, ఏంటి సార్ అసలు? యాక్చువల్గా అమెరికా వెళ్ళిన తర్వాత అక్కడ నేను చాలా ఇన్స్టిట్యూషన్ చూశాను. 2012-13 ఆ ప్రాంతంలో కూడా. రీసెంట్ అంటే ఈ మధ్య 22లో కూడా నేను యుఎస్కి వెళ్ళినప్పుడు మా గ్రాండ్ డాటర్ అక్కడ ట్రైనింగ్ అవుతుంది. ఆన్య అని గ్రాండ్ డాటర్, తను ట్రైనింగ్ అవుతున్న ప్లేస్కి మా బావగారితో వెళ్ళాను. నేను వెళ్తే అక్కడ మాస్టర్ గారు నన్ను పరిచయం చేయడం జరిగింది. ఈజ్ ఎ బ్లాక్ బెల్ట్ సెవెంత్ డాన్, ఈజ్ ఎ ప్రొఫెషనల్ ట్రైనర్ అది చెప్పిన తర్వాత నా అవన్నీ చూసిన తర్వాత, సార్ వై డోంట్ యూ ట్రైన్ కరాటే ఫర్ అవర్ స్టూడెంట్స్ అంటే, ఇదేంటి ఇక్కడ ఇట్లా అడుగుతుంది ఏంటి అని నేను కొంచెం ఆలోచించాను. డెఫినెట్గా అంటే నేను కమ్ నెక్స్ట్ వీక్ కమ్ టు యూ అండ్ ఐ ట్రైన్ యూ అని చెప్పడం జరిగింది. ఒక మంచి అవకాశం అనుకోవడం జరిగింది. ఆ ఇన్స్టిట్యూషన్ డెలివర్ స్టేట్ లోపల అది ఆల్రెడీ రెడీమేడ్ ఇన్స్టిట్యూషన్. ఆ ఇన్స్టిట్యూషన్ లోపల క్రౌమాగా తైక్వండో నేర్పుతారు. ఆ స్కూల్ లోపల వాళ్ళు నన్ను కరాటే నేర్పమన్నారు జరిగింది. నేను ఆ సందర్భం కరాటే వాళ్ళకు ప్రతి 22లో వెళ్ళినప్పుడు ట్రైనింగ్ ఇవ్వడం జరిగింది. తర్వాత మళ్ళీ మొన్న 25లో కూడా వెళ్ళినప్పుడు వాళ్ళకి ట్రైనింగ్ ఇవ్వడం జరిగింది. అంటే వాళ్ళకి నా శిక్షణ విధానం అవన్నీ వాళ్ళకు నచ్చి, సార్ వై డోంట్ యూ కంటిన్యూ, పోయినప్పుడల్లా నేను సమ్మర్ వెళ్తాను యూజువల్గా, సమ్మర్ పోయినప్పుడల్లా వాళ్ళకి ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుంది. కంటిన్యూ చేస్తున్నారు అంటే వాళ్ళకు ఉన్నంత మనం ఏం చెప్తామో ఒక 1 day బిఫోర్ చెప్పాలి. వాళ్ళకి రేపు ఏం చెప్పారు కూర్చున్నామో చెప్పాలి. అక్కడ పేరెంట్స్ కూడా వచ్చి చూస్తారు, విజిట్ ఉంటుంది. అంటే మనం ఏం చెప్పాలి, రేపు ఏం చెప్పాలి అంటే ఈరోజు మనం సిలబస్ ఇవ్వాలి వాళ్ళకి. అది వాళ్ళకు నేర్పడం జరుగుతుంది. నేను అక్కడ కరాటే సెల్ఫ్ డిఫెన్స్ టెక్నిక్స్తో పాటు వారికి కర్రసాము కూడా స్టార్ట్ చేయడం జరిగింది. కర్రసాము అనేది మన భారతీయ యుద్ధ కళ. అవును సార్. దాని అక్కడ వాళ్ళకి దాని మీద అవగాహన లేదు, దాన్ని అక్కడ స్టార్ట్ చేయడం జరిగింది. గుడ్ ఆపర్చునిటీ, దే ఫెల్ట్ వెరీ హ్యాపీ. అండ్ నాకు కూడా ఒక ప్రపంచంలో అగ్రగామి రాజ్యమైనటువంటి అమెరికా లోపల శిక్షణ ఇచ్చే అవకాశం కలగడము. దీన్ని చెప్పాలంటే మా బావగారు బుచ్చయ్య శర్మ గారు, మా అల్లుడు వాళ్ళ డాడీ, తను నన్ను తీసుకెళ్ళి ప్రమోట్ చేయడం జరిగింది. ప్రమోట్ చేయడం సెన్స్ మా ఇట్లా ఉన్నారు చెప్తారు, ఈజీ కేపబుల్ అని చెప్పడం జరిగింది. దానికి నా లోపల ఉన్న టాలెంట్ వాళ్ళకి నచ్చి వాళ్ళు కంటిన్యూగా చెప్పడం అనేది ఒక జీవితంలో ఒక గొప్ప సదవకాశంగా నేను భావిస్తున్నాను. అంటే ప్రపంచంలో అగ్రగామి రాజ్యమైనటువంటి అమెరికా లాంటి కంట్రీలోపటే మనం ట్రైనింగ్ ఇచ్చి మెప్పించినాము. ఎస్, వీఆర్ ఓకే, వీఆర్ సంథింగ్ ఇన్ ద, మన ప్రపంచ పటంలో మనం ఏం తక్కువ లేము అని మన ఇంజనీర్స్ కానీ, తర్వాత సైంటిస్టులు కానీ అన్ని రంగాలలో ఒక సర్టెన్ స్టేజ్లో ఉన్నారు. ఈ రంగంలో కూడా ఇక్కడి నుంచి వెళ్ళి అక్కడ ట్రైనింగ్ ఇవ్వడం మనకు జీవితంలో నాకు ఒక సంతృప్తి కలిగిన సంఘటన. ఇంతమంది పోలీసులకు మీరు ట్రైనింగ్ ఇచ్చారు కదా సార్, ఏదైనా మీరు చాలా సాటిస్ఫాక్షన్ అయిన సందర్భం పోలీస్ ట్రైనింగ్ లో కానీ ఏదైనా ఉందా సార్ సందర్భం? 2011 లోపల ఒక మంచి ప్రోగ్రామ్ హైదరాబాద్లో కావాలి, మంచి ఒక డెమాన్స్ట్రేషన్ కావాలి అని అనుకున్నప్పుడు, యుఎస్ అనామ్ కంబ్యాట్ ఒకటి అనుకున్నప్పుడు, అప్పుడు సబితా ఇంద్రారెడ్డి గారు హోమ్ మినిస్టర్ ఉండ్రి, ఆ టైం లోపల ఒక మంచి ప్రోగ్రామ్ కావాలని తేజ్దీప్ కౌర్ గారు అడిషనల్ డీజీ ఫర్ ట్రైనింగ్ ఉంది కరీంనగర్లో ఒక పీటీసీలో ఒక మంచి టీం ప్రాక్టీస్ చేయించి వాళ్ళతో ఒక హైదరాబాద్ అప్పాలకు ప్రోగ్రామ్ ఇవ్వడం జరిగింది. ఆ ప్రోగ్రామ్ చూసిన తేజ్దీప్ కౌర్ మేడం తర్వాత అందరు కూడా బాగా ప్రశంసించి ఒక చక్కటి ప్రోగ్రామ్ ఉంది. అదే టైంలో కూడా విత్ ఇన్ 1-2 months మళ్ళీ దాన్ని కంటిన్యూటీ పట్టాల 150 years మీ రక్షణలో అని ఒక ప్రోగ్రామ్ ఒకటి హైదరాబాద్లో కూడా వాళ్ళు అనుకున్నారు. ఆ ప్రోగ్రామ్ అనుకున్నప్పుడు ఒక 300 మంది సబ్ ఇన్స్పెక్టర్స్కు ఒక 1 month యుఎస్సి లోపల అనామ్ కంబ్యాట్ లోపల శిక్షణ ఇవ్వాలి, వారితో ఒక జిమ్ఖానా గ్రౌండ్ లోపల ఒక ప్రోగ్రామ్ ఇప్పించాలి. దానికి సీఎం గారు కిరణ్ కుమార్ రెడ్డి గారు చీఫ్ గెస్ట్గా వస్తారు అని చెప్పడం జరిగింది. దానికోసం బాగా కష్టపడడం జరిగింది.
ఇంకోటి సార్, చాలా మంది స్టూడెంట్స్ కి ఇప్పుడు మీరు శిక్షణ ఇచ్చుంటారు, లక్షల్లో ఉన్నారు స్టూడెంట్స్. కొంతమంది స్టూడెంట్, చాలా మంది ఇప్పుడు ఇన్స్ట్రక్టర్ గా వాళ్ళు కూడా వర్క్ చేసిన వాళ్ళు ఉంటారు. కొంతమందిని చూస్తే గర్వకారణం అనిపిస్తూ ఉంటుంది, సాటిస్ఫాక్షన్ అనిపిస్తుంది మనకి. అలా ఎవరైనా ఉన్నారా సార్? ఐఎమ్ వెరీ లక్కీ హ్యావింగ్ మోర్. చాలా మంది స్టూడెంట్స్ నా దగ్గర ట్రైన్ అయిన వాళ్ళు ఈ ప్రొఫెషన్లో సెటిల్ అయ్యి ఒక మంచి పీక్ లెవెల్కి వచ్చిన వాళ్ళు ఉన్నారు. తర్వాత ఉదాహరణకు కరీంనగర్లో ఒక 30-35 సంవత్సరాల క్రితం నా దగ్గర ఒక 2 అమ్మాయిలు ట్రైనింగ్ అయినారు. ట్రైనింగ్ అయిన తర్వాత ఫస్ట్ వాళ్ళ డాడీ నా దగ్గర ట్రైనింగ్ అయింది. ఆయన ఆంధ్ర బ్యాంక్ మేనేజర్గా ఉంటుంది. వారి 3 కూతురు నా దగ్గర కరాటేలో జాయిన్ చేయడం జరిగింది. ఓకే. తీసుకొచ్చి జాయిన్ చేసిన తర్వాత 3 కూతుర్లు కూడా అంచెలంచెలు, ఒక పాపను మెరూన్ బెల్ట్ తీసుకున్న తర్వాత స్టాప్ చేసింది. మిగతా 2 విజి స్వప్న, మాధురి అని 2 పిల్లలు కూడా వాళ్ళు కరాటేలో బ్లాక్ బెల్ట్ సాధించి వాళ్ళు రెగ్యులర్గా అప్పుడు కాంపిటీషన్స్ అన్నీ పార్టిసిపేట్ అయ్యి ఇప్పటికి కూడా వాళ్ళకి మ్యారేజ్ అయ్యి వాళ్ళకి పిల్లలు అయినారు. వాళ్ళకి పిల్లలు అయిన తర్వాత కూడా దే ఆర్ రన్నింగ్ కరాటే క్లాసెస్. నాకు ఒక బ్రాంచ్ బెంగళూరులో స్వప్న అనే అమ్మాయి కరాటే క్లాసెస్ రన్ చేస్తుంది. అక్కడ ఎవ్రీ ఇయర్ వన్స్ ఆర్ ట్వైస్ ఐ యూస్ టు గో దేర్ అండ్ గివ్ ద బెల్ట్ అండ్ సర్టిఫికేట్ ఫర్ దెమ్. బాంబేలో మాధురి అని వాళ్ళ సిస్టర్ ఉంది, వాళ్ళ హస్బెండ్ చార్టర్డ్ అకౌంటెంట్. వాళ్ళు అంతా గ్రాడ్యుయేట్స్, పోస్ట్ గ్రాడ్యుయేషన్ ఉన్నా కూడా ఇది ఒక ప్యాషన్గా వాళ్ళు ముందుకు తీసుకెళ్ళి ఎంతోమంది అబ్బాయిలతోటి పోటీ పడి, అంటే ఒక అమ్మాయి మాకెందుకులే మ్యారేజ్ అయిన తర్వాత ఫ్యామిలీస్ యొక్క సహకారంతో ఈ రోజు కూడా వాళ్ళు కరాటే క్లాసెస్ రన్ చేయడం చాలా హ్యాపీ వస్తుంది, సంతోషంగా ఫీల్ అవుతాను. డెఫినెట్గా అటువంటి అమ్మాయిలు ఉన్న ట్రైన్ అయ్యి ఈరోజు స్టేజ్కి వచ్చినారు అంటే అబ్బాయిలు ఎంతో మంది ఉన్నారు. ఒకరి పేరు చెప్తే ఇంకొకరి పేరు చాలా మంది ఉంటారు, అబ్బాయిలు చాలా మంది ఉన్నారు. కాబట్టి చాలా మంది ఇందులో సెటిల్ అయినారు. వాళ్ళ పిల్లల మ్యారేజ్ చేస్తుండ్రు. నా దగ్గర వాళ్ళ మ్యారేజ్కి వెళ్ళాను, వాళ్ళ పిల్లల మ్యారేజ్ కూడా అటెండ్ అవుతున్నాను. అప్పుడు ఏమవుతుందంటే ఇదేదో నా కుటుంబము, నా విద్యార్థులు ఈ స్థాయికి వచ్చినారు, వాళ్ళ పిల్లల పెళ్ళిళ్ళకి కూడా మేము వెళ్ళడం, అక్కడ కూర్చోవడము, అది ఈ సంతృప్తి నేను మాటల్లో చెప్పలేను. ఒక 1 hour 2 hour అక్కడ కూర్చొని ఆశీర్వదించి రావడంలో కూడా నా తృప్తి, ఎంతో డబ్బు సంపాదించిన ఫీలింగ్ మనకు కలుగుతుంది. ఇది అంటే డెఫినెట్గా వాళ్ళ డెవలప్మెంట్ వెనుక మనం ఉన్నాము అన్న ఫీల్ మనకు సరిపోతుంది. అంటే ఒక కుటుంబాన్ని నిలబెట్టినాము అన్నట్టు. మనం కష్టపడతారు, వాళ్ళే అన్ని చేసుకుంటారు. కానీ గైడ్లైన్స్ ఎవరి, ఎక్కడి నుంచి ఇంత దూరం వచ్చారు, ఎలా ముందుకు వెళ్తున్నారు, డెఫినెట్గా గురువు అనేటువంటి తల్లి, తండ్రి, గురువు యొక్క ప్రాధాన్యత బాగా ఉంటుంది. ఇది మై ఫీలింగ్. నేను ప్రతిసారి చెప్తాను పిల్లలకు, ప్రతి ప్రోగ్రాంలో చెప్తాను, యూ లవ్ యువర్ పేరెంట్స్. తల్లిదండ్రులను గౌరవించండి, గురువులను గౌరవించండి, దేశాన్ని ప్రేమించండి. దేశాన్ని ప్రేమించడం చాలా ముఖ్యం. అవసరం అనుకుంటే యుద్ధానికి కూడా రెడీ కావాలి మీరు అని చెప్తాను. నా అంటే చెప్పే విధానం మోటో అలా ఉంటుంది. ఎందుకంటే మనకు దేశం కంటే ముఖ్యమేం కాదు, దేశం కోసం ప్రాణాలు అర్పించడానికి కూడా ముందుకెళ్ళాలంటే ఇలాంటి యోధులు, ఇలాంటి సైనికులు, ఇలాంటి బ్లాక్ బెల్ట్ వీళ్ళు ఎంతో మంది రెడీ ఉండాలి అని అనుకుంటాను. అంటే జనరల్గా ఫిజికల్గా ఫిట్నెస్ ఉంది, అన్ని చేయగలిగే వాళ్ళే యుద్ధానికి రెడీ అవుతారు. అది విలేన్ లైట్ వాడు యుద్ధానికి రెడీ కాదు. కాబట్టి అంటే మన ట్రైనింగ్ అయినా డెఫినెట్గా పోలీస్, ఆర్మీ, నేవీ ఇవన్నీ సెలెక్షన్స్ ముందు జరుగుతుంది. ఫిట్నెస్ ఉంటుంది కదా, ఫిట్నెస్ ఉంటుంది, సెల్ఫ్ కాన్ఫిడెన్స్ లెవెల్స్ పీక్లో ఉంటాయి. సాధిస్తాము అంటే సాధిస్తారు పిల్లలు. ఫైనల్ గా సార్, ఇప్పుడు మీరు ఒకప్పటితో పోల్చుకుంటే ఇప్పుడు చాలా అవేర్నెస్ వచ్చింది, సోషల్ మీడియా కానివ్వండి, ఇప్పుడున్న టెక్నాలజీస్ కానివ్వండి, చాలా మంది పిల్లలు ముందుకు వచ్చి నేర్చుకుంటున్నారు. వాళ్ళే స్వచ్ఛందంగా స్కూల్స్ లో కానీ మార్షల్ ఆర్ట్స్ అట్లా వాళ్ళు కూడా నేర్పిస్తున్నారు. సో మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు సార్ ఇప్పుడు ఉండే యూత్ కి కానివ్వండి, నేర్చుకోవాలనుకునే వాళ్ళకి కానివ్వండి? ఇప్పుడు ఏజ్తో సంబంధం లేకుండా అందరు నేర్చుకుంటున్నారు. సో మీరు ఏం అడ్వైస్ ఇవ్వాలనుకుంటున్నారు సుమన్ టీవీ తరఫున? 2nd, 3rd క్లాస్ నుంచి ప్రతి ఒక్క అమ్మాయి కానీ అబ్బాయి కానీ నేర్చుకోవాలి. నేర్చుకొని ఏదో ఒకటో బెల్ట్, ఎల్లో బెల్ట్, ఆరెంజ్ బెల్ట్ తీసుకొని స్టాప్ చేయొద్దు. Once the boy or girl started the training in sense, they have to complete the black belt. Black belt అంటే ఒక లైక్ గ్రాడ్యుయేషన్. ఎల్లో బెల్ట్, ఆరెంజ్, గ్రీన్, బ్లూ, మెరూన్, బ్రౌన్ 4, బ్రౌన్ 3, బ్రౌన్ 2, బ్రౌన్ 1, బ్లాక్, ఇట్లా ఒక సర్టెన్ స్టేజ్ వరకు నేర్చుకున్నట్టు ఏంటంటే
పరిపక్వత వస్తుంది, దాని మీద సంపూర్ణమైనటువంటి అవగాహన, సంపూర్ణమైనటువంటి నాలెడ్జ్ డెవలప్ అవుతుంది అని నేను ఫీల్ అవుతాను. డెఫినెట్గా ఎవరు ఒకటి 2 బెల్ట్ తీసుకొని ఆపద్దు. పేరెంట్స్ కూడా ప్రోత్సహించాలి. పిల్లలు కూడా నేర్చుకుంటున్న పిల్లలు కూడా వాళ్ళ ఒక గోల్గా ముందుకు రావాలి. కరాటే యూనిఫామ్ తీసుకొని వచ్చి నిలబడి ఒక బెల్ట్ రాంగ్ నా కరాటే వచ్చేసింది అని అనుకోకూడదు. యువర్ గోల్ ఈజ్ వన్స్ యూ వేర్ ద వైట్ బెల్ట్ యువర్ గోల్ విల్ బి బ్లాక్ బెల్ట్ ఫస్ట్ డాన్. మినిమం మీరు ఎక్కడ నేర్చుకోండి, ఏ ఇన్స్టిట్యూట్ అయినా పర్లేదు, బట్ ఒక గోల్ తోటి ముందుకు వెళ్ళండి. మనం చదువుకోవడానికి పోతాం, అవును సార్. వాళ్ళు స్కూల్లో జాయిన్ అవుతాం, ఎల్కేజీ నర్సరీ ఫస్ట్ క్లాస్ ఉంటుంది. ఒకడు 2వ తరగతి తర్వాత ఆపుతాం, మనం ఆపం కదా. కనీసం మినిమం గ్రాడ్యుయేషన్ చదువుతాం, అప్పుడే మనం చదువుకున్న వాళ్ళకి ఇది లెక్క. ఒక మార్షల్ ఆర్టిస్ట్ కావాలంటే మినిమం బ్లాక్ బెల్ట్ 1వ డిగ్రీ అనేది. అప్పుడు ఓ గుడ్ హీజ్ బ్లాక్ బెల్ట్ ఒక ఇన్స్ట్రక్టర్ స్టేజ్. అది ఇంకో వాళ్ళకు నేర్పే శక్తి సామర్థ్యాలు వాళ్ళకు వస్తాయి ఒక బ్లాక్ బెల్ట్ స్థాయికి వస్తే అన్నది నేను ఫీల్ అవుతాను. నేర్చుకుంటున్న ప్రతి ఒక్కరు కూడా మీరు ఒక బ్లాక్ బెల్ట్ కావాలి, కంపల్సరీ నేర్చుకోండి. దీన్ని లైఫ్ టైం స్కిల్గా మీకు యూజ్ అవుతుంది. ఇదేదో ఇవాళ నేర్చుకుని రేపు మర్చిపోవడం కాదు. ఇది జీవితకాలం ఉపయోగపడే ఒక యుద్ధ విద్య. మీ జీవితకాలం పనిచేసే ఒక లైఫ్ టైం స్కిల్ మీరు నేర్చుకోవాలని నేను ఈరోజు చెప్పడం జరుగుతుంది. ఎక్కడ నేర్చుకోండి, ఏదైనా నేర్చుకోండి, కానీ నేర్చుకుంటున్న విధానం దాని రిజల్ట్ ఓరియంటెడ్గా ట్రైన్ నేర్చుకోండి. సాధన అనేది దాని కంప్లీట్ స్టేజ్ వరకు వెళ్ళండి. ఇది నిరంతర సాధన, దీనికి సముద్రం. నేను 93లో బ్లాక్ బెల్ట్ ఫస్ట్ డాన్ తీసుకున్నా. జస్ట్ మొన్న లాస్ట్ ఇయర్ నేను బ్లాక్ బెల్ట్ 8th డాన్ తీసుకున్నా. ఇంకా ఏం నేర్చుకోవాలి, ఇంకా ఏదో నేర్చుకోవాలి, కొత్తదనం ఇంకేం చేయాలి, ఇంకేం నేర్చుకొని పిల్లలకు చెప్పాలనేటటువంటి తపన నాకు ఉంది. నువ్వు నిత్య విద్యార్థి అయినట్టు ఉంటే నువ్వు ఫీల్డ్లో కొనసాగుతావు. నాకు అంత వచ్చలే బస్ మొత్తం వచ్చేసింది, నాకు ఏ అవసరం లేదు అనుకుంటే లాస్ట్ డే నీకు ద ఫినిషింగ్ టచ్ అని. నువ్వు ప్రొఫెషన్లో కొనసాగాలంటే నువ్వు నిత్య విద్యార్థిగా ఉండు. మార్షల్ ఆర్ట్ ఫీల్డ్ అప్డేట్స్ ఫాలోగా, అప్డేట్స్లో ఉండు. అప్పుడే నువ్వు ప్రొఫెషన్లో కంటిన్యూ అవుతావు. నేను ఫీల్ అవుతాను. మై ఫీలింగ్. థ్యాంక్ యూ సార్.